హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము Ctrl+1 ప్రెస్ చేస్తూ ఒకటి నేర్చుకుందాం. సపోజ్ మీకు ఇలా ఉంది డేటా, ఓకేనా. దీంట్లో మీకు మధ్యలో ఈ రకంగా పెట్టాలనుకోండి. మీకు టైం టేకింగ్, ఓకే, ఈ రకంగా చేయాలంటే టైం టేకింగ్ అవుతుంది. కాబట్టి ఇది ఇలా కాకుండా సింపుల్గా చేయాలంటే మొత్తం సెలెక్ట్ చేసుకోండి. Ctrl+1 ప్రెస్ చేసిన తర్వాత కస్టమ్స్ వస్తుంది. ఇక్కడ మీకు జనరల్ అని కనిపిస్తుంది. ఇది ఎరేజ్ చేసేసి మీకు 00-00-00 అని పెట్టి ఓకే కొట్టారంటే మీకు అన్నిటికీ ఈ రకంగా వచ్చేస్తుంది. సో ఇదొక ట్రిక్. నెక్స్ట్, ఇక్కడ నుంచి అర్జున్ పక్కన ఇట్లా సెమికోలం పెట్టాలంటే మీకు ప్రతిదీ టైం తీసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఇది మొత్తం సెలెక్ట్ చేసుకొని Ctrl+1 ప్రెస్ చేసి కస్టమ్స్లోకి వెళ్ళి ఇక్కడ జనరల్ దగ్గర మీరు @ ఇక్కడ ఈ 2 డాట్స్ పెట్టారంటే ఆటోమేటిక్గా ఇది వచ్చేస్తుంది. సపోజు మీరు ఇక్కడ రాహుల్ అని రాసిన, గోవింద్ అని రాసిన మీకు ఆటోమేటిక్గా వస్తుంది. ఓకేనా. ఎక్కడ దాకా సెలెక్ట్ చేసుకున్నారో అక్కడ దాకా వస్తుంది. ఇది ఒక ట్రిక్. సపోజు ఇదే ట్రిక్కి మీరు ఇక్కడ ఇలా డాష్ పెట్టాలనుకోండి, అండర్లైన్ అనుకోండి, డాష్ అనుకోండి, ఓకే, ఇలా పెట్టాలి. అప్పుడు అన్నిటికి పెట్టాలంటే చాలా కష్టం. కాబట్టి ఇది కూడా ఏంటంటే, దీనికి కూడా ఏంటంటే ఇప్పుడు మొత్తం సెలెక్ట్ చేస్తారు. మొత్తం సెలెక్ట్ చేసుకొని Ctrl+1 ప్రెస్ చేసి కస్టమ్స్లోకి వెళ్తారు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ జనరల్ అనేది ఎరేజ్ చేసేసి ఇప్పుడు @ ఇక్కడ స్టార్ పెట్టాలి. షిఫ్ట్ పట్టుకొని స్టార్ పెట్టిన తర్వాత మీరు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఆ డ్యాష్ సేమ్ డ్యాష్ ఇచ్చారంటే ఓకే కొడితే అన్నిటికీ ఇట్లా వచ్చేస్తుంది. సో మీకు ఇప్పుడు అన్ని డేటా ఎంట్రీ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.